మహిళలందరూ ఆర్థికంగా బలంగా ఉండాలన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు 2,31,12,000 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ, నేతలు పాల్గొన్నారు. మహిళా శక్తి సోదరుల కోసం తీసుకున్న ఒక శపథాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ ఎట్లా చేయాలన్నా మీరే నిజంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశం మీ శక్తి దానికి మళ్ళా నిరూపించుకుంటా. నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఎట్లా సేవ చేస్తే బాగుంటుందా మీ అందరికీ చాలా ముఖ్యమైన ఒక సమస్య అయితే చెప్పే బాధ్యత నాకున్నది. కష్టపడితేనే డబ్బు మన దగ్గర ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం ద్వారా మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అందరినీ లక్షాధికారులు కరోడ్పతిని చేయాలని అనే చిత్త ఉద్దేశంతో చెప్పినప్పుడు మీరందరూ పట్టుదల పట్టుకొని మీ ఏ స్కీమ్స్ ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని మా ఉన్న కన్సర్న్ అధికారులతో మీరు తీసుకోండి. ఏ మహిళకైనా కానీ ఏది అవసరం ఉన్నా 1% కూడా మోమాటం పడుతుంది. ఎవరెవరికి ఏమేమి వచ్చినాయి స్కీమ్లు వచ్చినాయి, వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి వచ్చినాయి, సన్న బియ్యము, పెన్షన్లు రకరకాలుగా చేస్తున్నారు. ఉన్న మండలాలలో రోడ్లు వేపించిన 10 ఏళ్ళ సంది ఏం పనులు కానీ 2 ఏళ్ళలో ఏం సంపాదించడం. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది చాలా స్కీమ్స్ అనేవి మహిళా సాధికారత సాధించాలనే దృక్పథంతో చాలా స్కీమ్స్ అయితే తెచ్చాయి. అందులో భాగంగా మన ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ అనేది అందులో 6 మెయిన్ ముఖ్య అనేవి ఉంటాయి అన్నమాట. మొదలుగా మనకి ఇప్పుడు గృహజ్యోతి కానీ, మళ్ళీ ఫ్రీ బస్ కానీ, లేదా ఇంకా ఏంటి అంటే ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ, మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, లేదా స్టిచ్చింగ్ కానీ, ఏఎఫ్పిసి కానీ, ఇట్లాంటి అనేక స్కీమ్స్ అనేది మహిళా సాధికారత సాధించాలనే దృక్పథంతో మన ప్రభుత్వం అనేది తెచ్చింది. వాటికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లో కూడా మన గ్రూప్స్ ఇంకా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అలాగే ప్రగతి పదంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. నిజంగా మన మహిళలకు నిన్న చీరల పండగ, ఈరోజు మనకు వడ్డీ లేని రుణాలు అనేది మన మహిళలకు ఈరోజు చాలా గొప్ప వాతావరణం, పండగ వాతావరణం. మన మహిళలకు నిన్న చీరలు ఎంత గొప్పగా ఉన్నాయంటే నిజంగా చెప్పాలంటే మన సంఘాల యొక్క ఐక్యతను తెలిపే విధంగా మన